మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను విజయ్. నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో ప్రజలు రాబోతున్నారు. పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ప్రస్తుతం నేను ప్రమాణ స్వీకారం జరిగేటువంటి వేదిక సమీపంలో ఉన్నాను. అయితే మీరు జనరల్గా అంటే మీకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం చెప్పాలి. జనరల్గా మొబైల్ని చూస్తుంటారు. ఈ మొబైల్ని ఎక్కడికైనా మనం క్యారీ చేయొచ్చు. ఈ మొబైల్తో ఎక్కడి నుంచి ఎక్కడ వరకైనా కూడా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. అయితే మొబైల్గా అంటే మొబైల్ ఫోన్స్ చూసాము, కానీ ఈ మొబైల్ ఫోన్స్కి సిగ్నల్ ఇచ్చేటువంటి మొబైల్ టవర్స్ని ఇప్పటివరకు చాలా అరుదుగా చూస్తుంటారు. అవే ఇక్కడ నేను నిల్చుకున్నటువంటి మొబైల్ సిగ్నల్ అందించేటువంటి టవర్స్ని ఇవి మొబైల్గా ఏర్పాటు చేస్తారు. అంటే రెడీమేడ్ మొబైల్ టవర్స్ అనొచ్చు. అంటే ఇక్కడ దాదాపుగా 1,00,000 మంది వరకు, అంటే వేల సంఖ్యలో ఈ ప్రాంతానికి వస్తారు. కాబట్టి ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ పూర్తి స్థాయిలో జామ్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ సిబ్బంది కోసం ఎవరైతే పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తున్నటువంటి భద్రతా సిబ్బంది కావచ్చు, లేదంటే వేరే ఇతర పనులు చేసేటువంటి సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, వారికి సరైనటువంటి సెల్ ఫోన్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం బిఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో ఇక్కడ తాత్కాలికంగా 2 మొబైల్ టవర్స్ని ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్ టవర్స్. ఇది బిఎస్ఎన్ఎల్కి సంబంధించినటువంటి టవర్స్. అసలు ఇవి ఎలా పనిచేస్తాయో ఏంటో ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఇది వీటిని ఏమని పిలుస్తారు? ఇది కౌ బీటీఎస్ అంటారండి. కౌ అంటే సెల్ ఆన్ వీల్స్. ఇది ఎక్కడ ఎమర్జెన్సీ పర్పస్లో మనం వాడుతూ ఉంటాము. ఎక్కడైనా డిజాస్టర్ జరిగినప్పుడు, సైక్లోన్స్ వచ్చినాయి, రీసెంట్గా తిత్లీ తుఫాన్ వచ్చింది శ్రీకాకుళం, అంతకుముందు వైజాగ్లో హుదూద్ తుఫాన్ వచ్చింది. అప్పుడు కూడా మేము తీసుకెళ్ళి ఇటువంటి పెట్టడం జరిగింది. రీసెంట్గా పుష్కరాలు జరిగినాయి, కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, ఆ టైంలో కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడా ఇది. అంటే జనరల్గా ఈ టవర్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు? అంటే మామూలుగా వేల సంఖ్యలో ఇక్కడికి అందరూ కూడా వస్తారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్కి సరైనటువంటి సిగ్నల్ రాదు, పూర్తిగా అంత సదుపాయాలు, అంత కెపాసిటీ ఉండదు. కాబట్టి జామ్ అవుతాయి. కాబట్టి ప్రత్యేకంగా వీటిని ఏర్పాటు. ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ టవర్స్ ఉన్నాయండి, సిగ్నల్ అవైలబుల్. బట్ ఏంటంటే కంజెషన్ రిలీఫ్ కోసం ఇప్పుడు సిగ్నల్ లెవెల్ ఉంటుంది, బట్ దాంట్లో సర్క్యూట్స్ అందరికీ దొరకవు. అందుకని కంజెషన్ రిలీఫ్ కోసం ఇక్కడ పెడతాము. అట్ ద సేమ్ టైము దగ్గరగా పెట్టినప్పుడు ఏంటంటే సిగ్నల్ లెవెల్ బాగుంటుంది, వాయిస్ క్వాలిటీ కానీ డేటా స్పీడ్ కానీ బాగుంటుంది. కాబట్టి దగ్గరగా పెడతాం అనమాట. మామూలుగా ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేయకుండా అంటే నార్మల్ డేస్లో ఇక్కడ ఎంతమంది వరకు ఈ ప్రాంతంలో, ఇక్కడ ఉన్నటువంటి ఈ 11 ఎకరాల ప్రాంతంలో ఎంతమంది వరకు సెల్ ఫోన్ వాడే అవకాశం ఉంటుంది? ఎంతమంది ఎన్ని సెల్ ఫోన్లు వాడేటువంటి సిగ్నలింగ్ వ్యవస్థ ఇక్కడ ఉందా? ఇక్కడ సార్ ఇప్పుడు జనరల్గా మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా, మీరు చూడండి, మీ పాకెట్లోనే 2 మొబైల్స్ ఉన్నాయి. మినిమం ఒక మొబైల్ ఉంది అందరి దగ్గర కూడా. ప్రతి పర్సన్ క్యారింగ్ ద మొబైల్. సో అందరూ ఎంతమంది వస్తున్నారో అంతమంది మొబైల్స్ ఉంటాయి. వాటిలో డిఫరెంట్ బేసిక్ ఫోన్స్ ఉంటాయి, స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. మేమైతే బిఎస్ఎన్ఎల్ 2G ఇస్తూ ఉన్నాము. అంటే బేసిక్ ఫోన్స్ కూడా మీరు వాడుకోవచ్చు. ఆ తర్వాత కొంతమంది స్మార్ట్ ఫోన్స్ వాడతారు. అన్ని ఫోన్స్కి అవైలబిలిటీ ఉంటుందన్నమాట ఇక్కడ. అంటే కాదు సార్, మామూలుగా జనరల్గా ఈ ప్రాంతంలో అంటే ఇప్పుడు ఈరోజు రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి వేల మంది హాజరవుతారు. అలా కాకుండా ఈ ప్రాంతంలో ఎంతమంది వరకు ఇక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ, జనరల్గా ఉండేటువంటి సిగ్నలింగ్ వ్యవస్థ సుమారుగా ఒక 1000 మందికా 2000 మంది మాట్లాడుకునే వ్యవస్థ ఉందంటారు? 10,000 మెంబర్స్కి ఎట్ ఎ టైం 1000 మంది ఒకవేళ ఇక్కడికి వస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అస్సలు ఉండదు. అంతా మేము నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తాం. అందుకని 2 కౌ బీటీఎస్, ఎస్పెషల్లీ బిఎస్ఎన్ఎల్. వేరే అదర్ ఆపరేటర్స్ ఒక్కొక్కటే తెచ్చారు. మేమైతే 2 తీసుకొచ్చి పెట్టాము. వెరీ నియర్ 300 మీటర్స్లో ఇంకొక సెల్ టవర్ ఉంది. మొత్తం ఇలా ఏ కంపెనీస్ మొత్తం ఇలా సెల్ ఫోన్ టవర్స్ ఏర్పాటు చేస్తున్నారు? మొబైల్ సెల్ ఫోన్ టవర్ జియో పెట్టారు, ఎయిర్టెల్ వాళ్ళు పెట్టారు, ఒక్కొక్కటి పెట్టారు. మేము బిఎస్ఎన్ఎల్ 2 పెట్టాం. సో ఇప్పుడు ఈ టవరు, ఈ మొబైల్ టవర్ సెల్ ఆన్ వీల్స్ కౌ అంటారు, కౌ బీటీఎస్ అంటారు, సెల్ ఆన్ వీల్స్. సో దీని నుంచి ఎన్ని ఫోన్స్కి సిగ్నల్ వెళ్ళే అవకాశం? ఇది ఇప్పుడు ఏంటంటే సార్, దీంట్లో మేము 2G, 3G, 4G ఇస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే కనెక్షన్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి. 2Gలో మీకు డిఫరెంట్ అల్గారిథమ్స్ వాడతాం. టెక్నికల్గా మనం మాట్లాడుకుంటే కొంతమంది 4Gలో వాడినప్పుడు VoLTలో కాల్స్ వెళ్తూ ఉంటాయి, కొన్ని సర్క్యూట్లో వెళ్తూ ఉంటాయి. సో ఆల్ టుగెదర్ ఇక్కడ మేము ఒక 2500, అక్కడ 2500, టోటల్గా 5000 మెంబర్స్ ఎట్ ఎ టైం మాట్లాడుకోగలుగుతారు. ఇప్పుడు ఒకేసారి 5000 మంది ఈ ప్రాంతానికి దగ్గరలో, ఈ టవర్కి దగ్గరగా ఉన్నటువంటి 5000 మంది ఒకేసారి ఫోన్ మాట్లాడుకోవచ్చు. సో ఇది ఎంత రేడియస్ కవర్ చేసే అవకాశం ఉంది టవర్? ఇది డిపెండ్స్ సార్. ఇది ఎందుకంటే మేము కాన్సన్ట్రేషన్ చేసింది ఈ క్రౌడ్ వరకే కాబట్టి 1500 మీటర్స్ వరకు మేము క్యాల్కులేషన్ చేసుకుని దాని ప్రకారమే డిజైన్ చేసాం. అంటే ఇది కేవలం ఇక్కడ వర్క్ చేసేటువంటి సిబ్బంది, పోలీసులు వాళ్ళ కోసమే ఏర్పాటు చేస్తారా? పబ్లిక్
కామన్ పబ్లిక్, పోలీస్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు అందరూ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇమ్మీడియట్గా సర్వీసెస్ కావాలి వాళ్ళకి. ఇప్పుడు కమ్యూనికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వేరే వాళ్ళు ఏ సెక్షన్లో ఉంటారు, ఇంకో సెక్షన్లో ఉంటారు. సో అందుకని ప్రియర్గా మేము ముందుగా తీసుకొచ్చి పెట్టడం జరిగిందన్నమాట. ఇది 1 కిలోమీటర్ పరిధిలో ఉండే వారందరూ కూడా సఫిషియెంట్గా సిగ్నల్ వస్తుంది. సఫిషియెంట్గా సిగ్నల్ వస్తుంది. బియాండ్ 1 కిలోమీటర్స్కి ఇంకొక టవర్ అరేంజ్ చేయబడింది. అది 3 కిలోమీటర్స్ వరకు వస్తుందండి. ఇది జనరల్గా ఏ ప్రాంతాల్లో ఉంటాయి సార్? ఇవి ఎక్కడ అంటే ఒక నగరంలో ఉంటాయా, పట్టణాల్లో ఉంటాయా, లేదంటే పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే, పెద్ద పెద్ద రీజియన్ ఆఫీసుల్లో మాత్రమే ఉంటాయండి? ఇవి పట్టణాల్లోనూ మీరు అన్నట్టు రీజనల్ ఆఫీసెస్లోనే ఉంటాయండి. ఎక్కడైతే మాకు డిజాస్టర్ జరుగుతూ ఉందో అక్కడికి ఇమ్మీడియట్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే మేము అక్కడికి మూవ్ చేయటం జరుగుతుంది. అంటే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మాత్రమే ఇట్లాంటి వాటిని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఒక మేజర్ కెలామిటీ జరిగింది, ఇమీడియట్గా ఎంత టైంలోపు మీరు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి వెంటనే సిగ్నలింగ్ని రీస్టోర్ చేసేటువంటి అవకాశం? ట్రాన్స్పోర్టేషన్ డ్యూరేషన్ తీసేస్తే వితిన్ 3 to 4 అవర్స్లో మేము రిస్టోర్ చేసేస్తాం సిగ్నల్. ఒకవేళ మొత్తం సిగ్నల్ జామ్ అయిపోయింది, సిగ్నల్ మొత్తం అంతా కూడా జామ్ అయిపోయింది, మొత్తం వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయింది, సిగ్నల్ లేదు, జీరో అయిపోయింది, అప్పుడు కేవలం మీరు 3 నుంచి 4 గంటల్లో ఈ మొబైల్ సెల్ టవర్ని తీసుకొచ్చి వెంటనే 4 గంటల్లో వెంటనే రీస్టోర్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మాకు జనరేటర్ ఉంటుంది. లోపల జనరేటర్కి స్టాండ్ బైలో పవర్ సప్లై బ్యాటరీ ఉంటుంది. 3000 AH, 5000 AH, 200 AH, 400 AH బ్యాటరీ సెట్స్ 2 ఉంటాయి. దీనికి ఎలాంటి పవర్ కూడా అవసరం లేదు. ఇక్కడే దీనికి అనుసంధానంగానే జనరేటర్ ఉంటుంది. అందుకని మనం డిజాస్టర్లో మనం ఎక్కువ వాడతాం. సైక్లోన్స్ కానీ ఇంకెక్కడ అంటే మనం పవర్ సప్లై ఈ ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే మనకి జనరేటర్ ఉంటుంది. దీని లోపల బ్యాటరీ సెట్స్ ఉంటాయి. 2 సెట్స్ పెట్టుకుంటాం. తర్వాత మనకి దీనికి కమ్యూనికేషన్కి వ్యవస్థ ఫామ్ చేయాలంటే OF కేబుల్ కానీ కాపర్ కేబుల్ కానీ కావాలి. బట్ మేమేం చేస్తామంటే మైక్రోవేవ్ అక్కడ కనిపిస్తుంది చూడండి చివర రౌండ్ది, అది మైక్రోవేవ్ ఓవర్ ది ఎయిర్ మేము కనెక్టివిటీ తీసుకుంటాం వితౌట్ కేబుల్ తీసుకొని ఆ మైక్రోవేవ్ ద్వారా ఇంకో టవర్ కనెక్షన్ ఇచ్చి దాని ద్వారా మెయిన్ ఎంఎస్సికి వెళ్ళిపోతుంది. బిఎస్సి నుంచి ఎంఎస్సికి వెళ్ళి అక్కడ నుంచి కంట్రోల్స్ ఫంక్షన్ జరుగుతుంది. ఇలా అన్ని కంపెనీస్ అంటే కేవలం బిఎస్ఎన్ఎల్కే ఉంటాయా, లేదంటే మిగిలినటువంటి జియో, ఎయిర్టెల్ ఇలా అన్ని కంపెనీలు కూడా ఇలాంటి మొబైల్ సెల్ టవర్స్ ఉంటాయి? ఉన్నాయి సార్, ఉన్నాయి. స్ట్రక్చర్ ఆల్ ఆర్ ఫాలోయింగ్. దీని ఖర్చు ఎంత ఉంటుంది సార్ సుమారుగా? సుమారుగా సార్ ఇక్కడ ఏంటంటే ఇది కూడా డిపెండ్సే సార్. ఎందుకంటే మనం వాడే జనరేటర్ని బట్టి, మనం వాడే బ్యాటరీ సెట్స్ని బట్టి, మనం వాడే ఎక్విప్మెంట్ని బట్టి, తర్వాత టవర్ ఇవన్నీ బట్టి సుమారుగా ఒక 20 to 30 lakhs ఉంటుంది సార్. జనరల్గా సార్ ఇలాంటివి మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇప్పుడు మన కింద ఉన్నటువంటి ఇది యాంటీనా, దీని నుంచే సిగ్నలింగ్ అంతా కూడా దీని నుంచి సిగ్నల్ వెళ్తుంది సార్ మొబైల్స్కి. దీని నుంచి మనకి ఈ మొబైల్కి. ఎస్. సో మెయిన్ మనం చూస్తున్నాం కదా ఇక్కడ, ఇది యాంటీనా అంటారు. ఈ యాంటీనా నుంచే మన మొబైల్స్కి అంతా కూడా సిగ్నల్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ వరకు దీని నుంచి సిగ్నల్ వచ్చే అవకాశం? అదే సార్, ఇప్పుడు ఇది ఏంటంటే డిపెండ్స్ ఆన్ హైట్. మనం హైట్ తగ్గించి తర్వాత మెకానికల్ టిల్ట్, ఎలక్ట్రికల్ టిల్ట్స్ అని ఉంటాయి. డిపెండ్స్ ఆన్ క్రౌడ్ ఎక్కువగా మనకి ఎక్కువగా ఒకే చోట ఉందనుకోండి హైట్ తగ్గిస్తారు. అదే నేషనల్ హైవేలో ఎక్కువ దూరం రావాలంటే హైట్ పెట్టుకుంటాం. బాగా హైట్లో పెట్టి మనం రీఓరియంట్ చేస్తాం. సో అందుకని ఈ కవరేజ్ అనేది డిపెండ్స్ ఆన్ హైట్, డిపెండ్స్ ఆన్ టిల్ట్, దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఓవరాల్గా బిఎస్ఎన్ఎల్ పవర్ కూడా, దానికి ఇచ్చే పవర్ కూడా ఓవరాల్గా ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఆల్రెడీ మీరు 3 ఏర్పాటు చేస్తున్నారు మొబైల్ సిగ్నల్ టవర్స్ని. ఆ వీల్స్ మీద ఉండేటువంటి మీరు అన్నటువంటి అనేటువంటి వాటిని కౌ బీటీఎస్ని, అలాగే జియో వాళ్ళు, ఎయిర్టెల్ వాళ్ళు ఓవరాల్గా ఇలా మొబైల్ సెల్ టవర్స్ని ఏర్పాటు చేయడం వల్ల ఎంతవరకు ఎన్ని వేల మందికి సిగ్నల్ వచ్చే అవకాశం ఉందంటారు ఈ ప్లేస్లో, పర్టికులర్గా రేపు జరిగే ప్రమాణ స్వీకారంలో? సార్ ఒకటి సార్, ఇక్కడ ఏంటంటే అందరూ కూడా అట్ ఏ టైం అందరూ మాట్లాడరు. యాజ్ పర్ మై నాలెడ్జ్ అండ్ యాజ్ పర్ టెక్నికల్గా కూడా అందరూ కూడా ఎట్ ఏ టైం మాట్లాడరు. 1,00,000 మంది వచ్చారనుకుందాం సార్, సభకు 1,00,000 మందికి వచ్చారనుకున్నాం యావరేజ్గా. మనం ఎంతమందికి ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది? అంటే అందరూ ఒకేసారి మొబైల్ ఆన్ చేయరు కాబట్టి ఆపరేటర్లు ఏం కలుపుకుంటే మటుకు ఎట్ ఏ టైము 10 to 15,000 మంది మాట్లాడుకోవచ్చు సార్. జనరల్గా మీరు క్యాలిక్యులేట్ చేసేది అలాగే 10 to 15% మాత్రమే వాడతారు ఎట్ ఏ టైం. ఇది సో మొబైల్ అంటే వీల్స్ మీద ఉన్నటువంటి మొబైల్ సిగ్నల్ని ఇచ్చేటువంటి టవర్స్ మనం చూస్తున్నాం. వీటికి అనుసంధానంగానే ఇక్కడ జనరేటర్స్ ఉంటాయి, జనరేటర్స్కి అనుసంధానంగానే బ్యాటరీస్ ఉంటాయి. ఇదంతా కూడా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే
సిగ్నలింగ్ వ్యవస్థని పునరుద్ధరించడానికి, రీస్టోర్ చేయడానికి, వీటిని ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు, తుఫాను లాంటివి సంభవించినప్పుడు ఇలాంటి వాటిని ఎక్కువగా యూజ్ చేస్తామంటున్నారు. అయితే రేపు జరగబోయేటువంటి కార్యక్రమం అధికారిక కార్యక్రమం. అందులో ప్రధానమంత్రి రాబోతున్నారు, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి యావత్తు రాష్ట్రం అంతా కూడా ఇక్కడికే దీని మీద, ఈ కార్యక్రమం మీద ఆసక్తి ఉంది. కాబట్టి అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుంచి కూడా దాదాపుగా 1,00,000 మంది వరకు ఈ కార్యక్రమానికి వస్తారు. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే సెల్ ఫోన్ ఆపరేటర్లకు సంబంధించినటువంటి ఆయా సంస్థలు ఇలాంటి సెల్ ఫోన్ టవర్స్ని తీసుకొచ్చి రెడీమేడ్గా, అంటే మొబైల్ వీల్స్ మీద ఉన్నటువంటి మొబైల్ టవర్స్ను, సిగ్నల్ టవర్స్ని తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు. 1,00,000 మంది వచ్చినా కూడా అందరూ ఒకేసారి సెల్ ఫోన్ని వాడరు. కాబట్టి యావరేజ్గా క్యాలిక్యులేట్ చేస్తే 10 నుంచి 15% మంది మాత్రమే ఒకేసారి ఫోన్లు వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. అందులోనూ 2G సిగ్నల్ని ఏర్పాటు చేస్తున్నారు, అలాగే 3G సిగ్నల్ని ఏర్పాటు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ వాడేటువంటి 4G సిగ్నల్ని కూడా ఈ టవర్స్కి బిగిస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు మనం ఈ మొబైల్ని ఎక్కడికన్నా తీసుకోవచ్చు, ఎవరితోనైనా మాట్లాడవచ్చు, రన్నింగ్లో మాట్లాడచ్చు, పరిగెడుతూ మాట్లాడచ్చు, వెహికల్తో వెళ్తూ మాట్లాడచ్చు, రైళ్లలో వెళ్తూ మాట్లాడచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా ఇలాంటి టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అదేవిధంగా సెల్ ఫోన్ టవర్లు, భవనాల మీద ఏదైనా టవర్స్ మీద ఏర్పాటు చేసేటువంటి సెల్ ఫోన్ టవర్స్ని ఇలా వీల్స్ మీద రెడీమేడ్గా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించినటువంటి వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా ఈ మొబైల్ సెల్ ఫోన్ టవర్స్ నిలుస్తున్నాయని చెప్పాలి. కెమెరామెన్ లక్ష్మణ్తో విజయ్, సుమన్ టీవీ, విజయవాడ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.